రెండవసారి యుద్ధానికి బయలుదేరినప్పుడు తార వద్దని వారిస్తే, వాడు యుద్ధానికి పిలుస్తున్నప్పుడు వెళ్ళకుండా ఎలా పోట్లాడి, వాడి దర్పం అణుస్తాను కాని చంపను అని చెప్పే బయలుదేరాడు. అయితే ఈసారి మెడలో మాల ఉంది. ఎందుకంటే వాళ్ళ యుద్ధ సన్నద్ధతని వర్ణిస్తూ ఇక్కడ వాలినం హేమమాలినం అంటారు కవి. రాములవారి బాణంతో కింద పడ్డ వాలిని వర్ణిస్తూ కూడా మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమాలినం అంటారు కవి. ఆ మహాత్ముడు నేలపై పడినప్పటికీ బల పరాక్రమాలు, శోభ, ప్రాణాలు అతని దేహాన్ని విడిచిపెట్టలేను. ఇంద్రదత్తమైన ఆ హారం వానరప్రభు ప్రాణాలని, బలాన్ని, తేజస్సును కాపాడింది అంటారు. ఇక ప్రాణాలు పోయే ముందు తమ్ముడితో మాట్లాడుతూ, ఈ దివ్యమైన బంగారు మాలని నా ప్రాణాలు ఉండగానే తీసుకొని ధరించు. అలా కాకపోతే నేను చనిపోయిన మరుక్షణమే ఈ మాలలోని అజేయ శక్తి, ప్రభావం మాయమవుతాయి అని చెప్తే సుగ్రీవుడు ఆ మాల తీసుకుని ధరిస్తాడు. తండ్రి అయిన ఇంద్రుడు ఇచ్చిన వాలి మెడలోని ఆ స్వర్ణహారం చాలా ప్రతిభావంతమైనది. అది ఉండటం వల్లనే రామ బాణం దెబ్బకి కూడా నిలదొక్కుకొని రాముల వారితో, తారతో, సుగ్రీవునితో కూడా చాలాసేపు మాట్లాడగలుగుతారు. దాని ప్రభావం వల్ల కొద్దిగా ఎక్కువసేపు జీవించాడు. చనిపోతే దాని ప్రభావం పోతుందని తాను బ్రతికి ఉండగానే తమ్ముడికి ఇచ్చాడు. అయితే ఏ రామాయణంలోనూ, ఏ పురాణంలోనూ ఆ హారం ప్రత్యర్థిలోని సగం బలాన్ని వాలికి ట్రాన్స్ఫర్ చేస్తుందని, అందువల్ల ఆ శత్రువు బలహీనుడై ఓడిపోతాడు అనే విషయం ప్రస్తావింపబడలేదు. కాని రాములవారు చెట్టుచాటు నుండి బాణం వేశారంటూ కొంతమంది ఎంత ఎక్స్టెంట్‌కి వెళ్తున్నారో! ఆయన అనంతుడు, విశ్వవ్యాపి, విశ్వాత్మ, విష్ణువు. ఒక వానరమాతృడు ఆయన సగం బలమైనా సరే భరించగలడా? ఆ ఎనర్జీకే మరణించడు. భగవంతుడా మజాకా? యుద్ధభూమిలో పడిపోయిన లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోదామని రావణాసురుడు విపరీతంగా ప్రయత్నిస్తాడు. కాని సాధ్యం కాలేదు. ఆయన్ని రక్తం కక్కేలా ఒక్కటి కొట్టి హనుమంతుల వారు లక్ష్మణులను పూలమాలలెత్తినట్లు ఎత్తి భుజం మీద వేసుకొని తీసుకువెళ్తారు. భగవంతుడు భక్తికి కదా దాసుడు. ప్రత్యర్థి శక్తిని అపహరించటం అనే విషయం ఆనంద రామాయణంలో చాలా స్పష్టంగా వర్ణింపబడి ఉంది. దీనిలో హారానికి సంబంధించిన ఒక పాము వృత్తాంతం కూడా ఎడిషనల్గా ఉంది. అవేంటో చూద్దాం. రాములవారు ప్రయోగించిన బాణం 7 తాళ లేదా సాల వృక్షాలను చీలుస్తూ కొండ చర్య ద్వారా పాతాళం ప్రవేశించి అధోలోకాలను చీల్చుకుంటూ వెళ్లి మళ్లీ క్షణకాలంలో తిరిగి వచ్చి యజమాని తూణీరంలో చేరింది అని దాదాపు అన్ని రామాయణాలలోనూ ఒకే విధంగా ఉంది. అది కదా రామబాణం అంటే. కాకపోతే ఆనంద రామాయణంలో ఆ 7 తాళ వృక్షాలు ఒక పెద్ద పాము ఒంటి మీద ఉంటాయి. పాము శరీరం ఎంత, దాని శరీరం మీద తాటి చెట్లేంటి, తులసీ చెట్లే కష్టం కదా అని అనుకుంటే మనం అది త్రేతాయుగం అని గుర్తుపెట్టుకోవాలి. ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ పాము పడగ మీద డాన్స్ చేయలే, అలా అన్నమాట. అసలు కథలోకి వెళ్దాం. ఒకసారి వాలి తాటిపళ్ళు తిన్నన్ని తిని మనం దాచిపెట్టుకుంటామే, అలాగే కొన్ని పళ్ళు ఋష్యమూక పర్వతపు గుహలో దాచిపెట్టుకున్నారట. అంత టేస్టీగా ఉన్నాయేమో మరి. ఒక 4-5 రోజుల తరువాత వెళ్లి చూస్తే అందులో 7 పళ్ళు లేవు. ఓ వేరో వేర్ మై తాటి పళ్ళు హ్యావ్ గాన్ అని అనుకుంటుంటే అక్కడొక పాము పడుకొని కనిపించిందట. ఇంకేముంది, ఈయన పావులా బుస్సని హన్నా ఆ ద్రోహిమి నీవేనా అని నీ శరీరం మీద 7 తాటి చెట్లు మొలుస్తాయి అని శపించారట. వెంటనే దృఢమైన బోదెతో పెద్ద పెద్ద తాటి చెట్లు దాని శరీరం మీద అక్కడక్కడా మొలిచాయి. పాపం ఆ పాము ఆ స్థలంలోనే పాతుకుపోయింది. సుగ్రీవుడు రాములవారిని ఆ తాటి చెట్లనే పడగొట్టమని అడుగుతాడు. అప్పుడు రాములవారు తమ కాలి బొటన వేలితో ఆదిశేషువు అవతారమైన లక్ష్మణస్వామి పాదాన్ని మెల్లగా తొక్కుతారు. అంతే, చుట్టలు చుట్టుకుని ఉన్న ఆ పెద్ద పాము 10 యోజనాల పొడుగు అవటము, రాములవారు ఒక్క బాణంతో ఆ 7 తాటి చెట్లు కూల్చటం ఒకేసారి జరిగిపోయాయి. ఎంతో సంతోషించిన సుగ్రీవుడు ఈ సంగతంతా రాములవారికి చెప్పి, ఆ పాము కూడా కోపంతో ఈ 7 తాటి చెట్లని ఎవరు ఒక్క బాణంతో నేల రాలుస్తారో
వారి చేతిలో నీవు మరణిస్తావు అని వాలికి ప్రతిశాపం ఇచ్చిందని చెప్పి, దాని ప్రకారం రాములవారి చేతిలో వాలికి మృత్యువు ఖాయం అని తలుచుకొని చాలా ఆనందపడతాడు. కానీ ఇంతలో మళ్ళీ సుగ్రీవుడు ఇంకొక ఇబ్బంది ఉంది స్వామీ అంటూ ఇలా చెప్తారు. కశ్యప మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి శివుడు ఒక హారం ఇచ్చారు. దాన్ని ఆ మహర్షి తమ పుత్రుడైన ఇంద్రుడికి ఇస్తే ఆయన తన కొడుకైన వాలికి బహూకరించారు దానిని. వాలి ఎప్పుడూ ఆ హారం ధరించే ఉంటాడు. ఆ హారం చాలా మహిమాన్వితమైనది. అతనితో తలపడుతూ, అది నీవు చూశావంటేనే చాలు శక్తిహీనుడివి అవుతావు. కాబట్టి ఏదైనా ఉపాయం ఆలోచించమని చెప్తాడు. ఇక్కడ ఎదుటివారి సగం బలం హరించటం కాదు, వాళ్ళని శక్తిహీనులని చేస్తుంది అని ఉంది. రాములవారు వెంటనే ఆ పాము వైపు తిరిగి, నీవు కిష్కింధకు వెళ్ళి ఈరోజు రాత్రి ఆ హారాన్ని తీసుకురా అని చెప్తారు. సరేనంటూ పాము వెళ్ళి ఆ హారాన్ని తీసుకొని తిరిగి ఇంద్రునికే ఇచ్చింది అని ఉంది. అందువల్ల ఇది పుక్కిటి పురాణ కథ కాదేమో, ఆనందరామాయణంలో ఉన్న గాథ. తమ్ముడు సజీవంగా ఉండగానే, భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఉండగానే అతని భార్యను, కూతురులాంటి దాన్ని బలవంతంగా అనుభవించిన దుర్మార్గుడు. అసలు వాడికి రాములవారి చేతిలో మరణమే పెద్ద వరం. వాడికి ఎదురుపడితే ఆ పరమాత్మ దర్శనమే వాడి పాపాలనన్నింటినీ నిర్మూలిస్తుంది. అటువంటి అదృష్టానికి వాడు అర్హుడా? రాములవారి బాణం తగిలి ఆ కల్మషపు నెత్తురు కొంత పోయాక అప్పుడు రామలక్ష్మణులిద్దరూ ఒకేసారి వాలికి కనిపించారు. అంత హారం తెచ్చాక కూడా రాములవారు చెట్టుచాటు నుండే ఎందుకు బాణం ప్రయోగించారు అంటే, శ్రీ మహేశ్వర తీర్థుల వారు తమ రామాయణ తత్వ దీపికలో కిష్కింధకాండలోని 17వ సర్గలోని 48వ శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ, బ్రహ్మగారు వాలిని పిలిచి, యుద్ధంలో ఎవరైనా ప్రత్యర్థి నీకు ఎదురుగా నిలిచినప్పుడు ఆ ప్రత్యర్థి బలంలో సగం నీకు సంక్రమిస్తుంది అని ఒక అద్వితీయమైన వరాన్ని ప్రసాదించారు అని చెప్పారు. కాని దాని సోర్స్ చెప్పలేదు. ఇది వ్యాఖ్యాన సంప్రదాయం ద్వారా వచ్చినదై ఉండవచ్చు. ఆ స్వర్ణహారం లేనప్పుడు కూడా రాములవారు ఎందుకు అదృశ్యంగా బాణం ప్రయోగించారు అనే ప్రశ్నకు వాలి ప్రత్యర్థి యొక్క సగం బలం హరిస్తాడు అన్నది సుగ్రీవుడికి తెలుసు అనేదే సమాధానం. సుగ్రీవునిలో వాలి అంటే భయం ఎంత లోతుగా నాటుకుపోయిందో సుగ్రీవుని మాటల వల్ల, ప్రవర్తన వల్ల రాములవారికి అర్థమైంది. అందుకే ఆ సైకాలజీ తెలిసిన రాములవారు అదృశ్యంగానే బాణప్రయోగం చేశారు. హారం లేకపోయినా బ్రహ్మవరం ఉంది కదా, ఆయనకి అగ్నిసాక్షిగా చేసుకున్న స్నేహం, స్నేహితుడు ప్రధానం కాని రాబోయే తరాల వారు తమ గురించి ఏం ఆలోచిస్తారు, ఏమని కామెంట్ చేస్తారు అన్నది కాదు కదా. శ్రీ మహేశ్వర తీర్థుల వారు వ్యాఖ్యానం చేస్తూ, హనుమంతులు ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ, దానిచేత బంధింపబడినట్టుగా బ్రహ్మగారి వరాన్ని గౌరవిస్తూ రాములవారు వాలికి ఎదురుపడలేదు అని సబ్స్టాన్షియేట్ చేసి చెప్పారు. సంప్రదాయబద్ధంగా ఆచార్యులు చెప్పింది మనం గౌరవించాలి. ఈ విధంగా ఆ స్వర్ణహారం కాని, ప్రత్యర్థి బలం సగం హరించగలగడం కాని పుక్కిటి పురాణాలు కావు. ఒకదానికి ఆనంద రామాయణంలో ఆధారం కనిపిస్తుంది. రెండవది కూడా దొరుకుతుందేమో. మనం మన సంకుచిత భావాలతో ఆ మహాపురుషుల గురించి తప్పు అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదు. ఇది వాలి స్వర్ణహారపు కథ. అయితే ఆనంద రామాయణమే వాల్మీకీకృతం కాదని తరువాతి కవులు ఎవరో రాశారు అని అంటున్నారు. అప్పుడు ఈ వృత్తాంతమే ఆధికారికం కాదు కదా. చూద్దాం. ఆనంద రామాయణం వాల్మీకీకృతం కాకపోయినా రామాయణం చాలా మంది రచించారు. వారి వారి భావనాబలం, కవితా సామర్థ్యాన్ని బట్టి రచిస్తూ కొన్ని సంఘటనల చిక్కుముళ్లను వారి మేధాశక్తితో, కల్పనాబలంతో విడదీశారు. అందుకేగా రవి కాంచనిచో కవి కాంచునే కదా అని అంటారు. వాలి స్వర్ణహార విషయం ఆనంద రామాయణ కవి సూచిస్తే, ఎదుట వ్యక్తి శక్తిని అపహరించటం గురించి మహేశ్వర తీర్థులు, గోవిందరాజుల వారు వ్యాఖ్యానించారు. విశ్వనాథుల వారు దశరథునికి పిల్లల మీది ప్రేమను చూపిస్తూ రథంలో వెళ్తూ దారిలో ఎవరైనా చిన్ని పిల్లలు కనిపిస్తే ఆగి వాళ్ళని చూసి నవ్వి, అంతటి మహారాజు
వాళ్ళని ఎత్తుకునేవారని, సభకి ఎవరైనా తమ పిల్లల్ని తెస్తే రాచకార్యం పక్కన పెట్టి ఆ పిల్లలతో ఆడుకునేవారని వర్ణిస్తారు తమ బాలకాండలో. ఇది చదువుతుంటేనే పిల్లల కోసం ఆయన పడిన తపన మన కళ్ళ ముందు కనిపించదూ? పైగా అన్ని వేల సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నారు పాపం. ఇది నిజం కాదు, కల్పన అనగలమా? ఇంతకు పూర్వం కవులు ఇంత భావుకతతో, భావనా బలంతో ఈ విషయం వ్రాశారా? లేదే. ఇది రామాయణంలో కూడా లేదే. ఇవన్నీ వ్రాస్తూ కూచుంటే రామాయణం ఇంకో 24,000 అవుతుంది. అందుకని ఇతర కవులు కొన్ని విషయాలు రిజాల్వ్ చేస్తారు. అలా ఈ ఆనంద రామాయణకర్త ఈ విషయం రాశారేమో. ఋషులు మంత్రద్రష్టలు, కవులు కార్యకారణ ద్రష్టలేమో.